20 నిమిషాలు వచ్చాడు వరదల్లోకి. వచ్చాడు, ఏమంటే మీకు ఆహారం అందుతుందా, నీళ్ళు అందుతున్నాయా, మెడిసిన్ అందుతుందా, మీ పరిస్థితి ఏంటి, ఇవేం అడగల. వచ్చాడు, ఇది మొత్తం మ్యాన్ మేడ్ డిజాస్టర్, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్, ఇదంతా చంద్రబాబే చేశాడు, చంద్రబాబు సృష్టించిన ఫ్లడ్స్. ఈ మొక్కలు చెప్పడానికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి. ఆయన మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈయనకి ఇంకా తగ్గలేదు, ఇది ప్రజల చావు బతుకుల్లో ఉన్న, ప్రజల కష్టాల్లో ఉన్నా సరే ఈ మనిషి ఎంతసేపటికి కుటలి రాజకీయం, దిక్కుమాల రాజకీయం చేయడం తప్ప ఇంకోటి చేత కాదు, ఇటువంటి వాడి గురించి మాట్లాడుకుంటే టైం వేస్ట్, మా పని మేము చేసుకుంటూ వెళ్తున్నామని. ఇంకోటి ఏంటంటే వర్మ గారు చాలా క్లారిటీగా చెప్తా, ఏం చేశారు ప్రభుత్వం, ఫోటోలకు ఫోజులు ఇస్తున్నాడు, లేకుంటే జేసీబీలు ఎక్కుతున్నాడు, లేకుంటే ఫోటోలకు ఫోజులు ఇస్తున్నాడు అని మాట్లాడుతున్నారు. సార్, కడుపుకు అన్నం తినేవాడు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు గడిచిన 10 రోజులుగా వరద ప్రాంతాల్లో ఉండి ప్రజలకి ఏ విధంగా అనుక్షణమైన మినిట్ టు మినిట్ అప్డేట్ తీసుకుని ఏ విధంగా ప్రజలకి ఆయన సేవ చేస్తున్నాడు అందరికీ తెలుసు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పటమో, లేకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పటమో, లేకుంటే జనసేన పార్టీ నాయకులు చెప్పటమో, లేకుంటే బీజేపీ నాయకులు చెప్పటమో కాదు వర్మ గారు. ఈ రోజు ఏదైతే విజయవాడలో ఫ్లడ్స్ వచ్చి ఏదైతే ఈ రోజు లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారో, ఆ ప్రజల కోసం తమ వంతు చేయూతనిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా తెలుగువాడు ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి ప్రతి ఒక్కరు ఒక చెయ్యి వేస్తున్నారు. చూశారా వర్మ గారు, వచ్చిన ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న మాట, బికాస్ ఆఫ్ చంద్రబాబు ఈ రోజు ఇంత ఫ్లడ్స్ లో కూడా ప్రజలు ఇంకా క్షేమంగా బయటపడగలిగారు, ఈ రోజు ఇబ్బందులు లేకుండా ఉండగలుగుతున్నారంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు. ఒక్క విషయం ఏంటి, అనిత గారు చేసిన కామెంట్లు, దేశద్రోహం కేసు దేనికి పెడతారు, దేశద్రోహం కేసు కాస్త సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి, ఏం చేస్తారు చేసుకోండి అంటున్నారు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తామా, లేకుంటే లోకల్ పోలీస్ ఎంక్వైరీ చేస్తుందా, గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తుందా, అన్ని చేస్తాం, దానికి ఏం కంగారు లేదు. తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్షించబడతాడా, ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. తప్పులు చేశాడు కాబట్టి జనం శిక్షిస్తే 11లో పడ్డాడు, ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు. వీళ్ళు గతంలో వర్మ గారు, ఇదే వెంకటరెడ్డి గారు చాలా సార్లు, నాకు తెలిసి ఎన్నికల ఒక నెల ముందు కూడా మనం ఇదే 99 టీవీలో డిబేట్ లో కూర్చున్నప్పుడు ఒక ఎటకారంతో వై నాట్ 175 చేతనైతే కుప్పారి గెలిపించుకోమని అయిపోయింది, ముసలోడు పని అన్నారు. వీళ్ళంతా అయిపోయింది, ప్రజలు తీసుకుఆడితే నేలకు పడ్డారు. ఈరోజు దేశద్రోహం కేసు వర్మ గారు, సార్ ఈ 3 బోట్లు కథ దగ్గర స్టార్ట్ అయింది సార్. ఈ 3 బోట్ల గురించి ఏదైతే అక్కడ స్థానికులు సార్ వర్మ గారు 3 రోజుల క్రితం మాట్లాడారు, అక్కడ బోట్లు ఎవరైతే ఒక ప్లాస్టిక్ కేబుల్ తోటి కడుతున్నప్పుడు, ఏమండి పైన వరదలు వస్తున్నాయి, వర్షం పడుతుంది, ఇలా కట్టడం కరెక్ట్ కాదు, మళ్ళీ మీరు 3 బోట్లు కూడా కలిపి కట్టారు, అవి తెగిపోతే చాలా ఇబ్బందికి గురవుద్దంటే మాకు తెలుసులే మీరు పోండా అని చెప్పేసి వాటిని అలా గాలికి కావాల్సుకుని వదిలేసి, ఈ రోజు నిజాలు బయటకు వచ్చిన తర్వాత వర్మ గారు వీళ్ళే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ లో మొదటి రోజు ఒక ట్వీట్ చేశారు వర్మ గారు. ఏమని, ఈ రోజు మా పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని ఏదైతే తలసల రఘురామ్ ఉన్నాడో, ఏదైతే నందిగం సురేష్ ఉన్నాడో, వీళ్ళ అనుచరులు అని చెప్పేసి తీసుకెళ్లి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, ఇది భావ్యం కాదు, దీన్ని మేము ఖండిస్తున్నాం, నిజంగా తప్పు జరిగిందా మా మీద బురద చల్లటానికి అన్నారు. మళ్ళీ 3 రోజుల తర్వాత ఈ రోజు వచ్చి ఏం చెప్తున్నారు తెలుసా వర్మ గారు, అసలు వైసీపీకి ఏం సంబంధం, ఒక ఆయన లోకేష్ తోటి ఫోటో దిగాడు, ఇంకొక ఆయన చంద్రబాబు తోటి ఫోటో దిగాడు అంటున్నారు వర్మ గారు. నేను ఒక క్లారిటీ ఇస్తా, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఫోటో దిగాడండి. అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలుకి వెళ్ళడానికి, లేకుంటే జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల రూపాయలు దోచుకునేదానికి కనుక చంద్రబాబు సపోర్ట్ చేశాడా? కాదు కదా సార్. రాజకీయాల్లో చాలా మంది చాలా విధాలుగా వచ్చి ఫోటోలు దిగిపోతుంటారు వర్మ గారు. ఈ రోజు వెంకటరెడ్డి కూడా రేపు పొద్దున కావాలంటే మాతో వచ్చి ఫోటో దిగొచ్చు, పవన్ కళ్యాణ్ గారితో దిగొచ్చు, లేకుంటే నరేంద్ర మోడీ గారితో దిగొచ్చు. ఫోటో దిగినంత మాత్రాన ఈడు వాడు, ఈడు మావోడు, ఈడు పక్కింటోడు అనరు. ఒక పరిస్థితులు బట్టి ఫోటోలు దిగుతారు వర్మ గారు. ఈ రోజు ఆ బోట్లు నిజంగా ఒక పిల్లర్గా తగిలి ఆగిలే కానీ వర్మ గారు, నిజంగా ఏమన్నా తేడా జరిగితే లక్షల మంది ప్రాణాలు జలసమాధి అయ్యేది. నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మనస్సాక్షి ఉంటే ఆ మనసు మీద చేయి వేసుకోమని చెప్పమనండి సార్. 2014 నుంచి 2019లో జగన్మోహన్ రెడ్డికి ఇదే కృష్ణా జిల్లాలో అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు. 2024లో సింగిల్ సీటు కూడా ఇవ్వకుండా చేసిన కోపం ఆ మనిషికి, అమరావతి అంటే కోపం ఆ మనిషికి. జగన్మోహన్ రెడ్డి అడిగితే కనీసం 1 సెంటు భూమి ఇచ్చే రైతన్న దొరకడు. అదే చంద్రబాబు నాయుడు గారు అడిగితే 34 ఎకరాల భూములు ఆ రోజు రాజధాని కోసం ఇచ్చారు. ఇవన్నీ కోపం కాదా వర్మ గారు? ఈయన జీవితం అంతా ఫేక్ మాటలు, అబద్ధపు ప్రచారాలు, తప్పుడు హామీలు, తప్పుడు మాటలు. ఇంకో చివరి ఒకటే మాట వర్మ గారు, ఈయన మాట్లాడుతున్నాడు ఈ వరదను అడ్డం పెట్టుకొని పథకాలన్నీ ఎత్తేశారు అని. సార్ ఈ రోజు కడుపుకి నిజంగా అన్నమే తిన్న ప్రతి ఒక్క ప్రజానికం కూడా